హాయ్ ఫ్రెండ్స్, మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. అది విక్రమాదిత్య మరియు బేతాళం నుంచి. స్టోరీ నేమ్ ఈస్ తెలివైన తీర్పు, అంటే ద క్లెవర్ ఆన్సర్. మనకు విక్రమాదిత్య అనే రాజు గురించి తెలుసు. ఆ రాజు చాలా ధైర్యవంతుడు మరియు జ్ఞానవంతుడు. ఒక రాత్రి ఒక మహర్షి అతన్ని అడవిలోని భయంకరమైన చెట్టుపై నివసించే బేతాళుణ్ణి తీసుకురమ్మని కోరాడు. విక్రమాదిత్యుడు భయపడకుండా ఆ చీకటి అడవిలోకి వెళ్ళాడు. చెట్టెక్కి బేతాళుణ్ణి తన భుజాలపై మోసుకుంటూ బయలుదేరాడు. కానీ బేతాళుడు చాలా తెలివైనవాడు. అతను ఎప్పుడూ చిక్కనైన ప్రశ్నలు అడగడం ఇష్టపడేవాడు. వారు నడుస్తుండగా బేతాళుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక గ్రామంలో అర్జున్ మరియు వరుణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అర్జున్ ధనవంతుడు కానీ స్వార్థపరుడు. వరుణ్ పేదవాడు కానీ ఎంతో దయగలవాడు. ఒకరోజు ఒక వృద్ధ ప్రయాణికుడు ఆ గ్రామానికి వచ్చి భోజనం మరియు ఆశ్రయం కోరాడు. అర్జున్ అతనిని తిడుతూ పంపించాడు. నాకు అపరిచితుల కోసం సమయం లేదు అని అన్నాడు. కానీ వరుణ్ అతనిని ఆప్యాయంగా ఆహ్వానించి తన దగ్గర ఉన్న సాధారణ భోజనాన్ని పంచుకుని విశ్రాంతి తీసుకునే చోటు కూడా ఇచ్చాడు. మరుసటి రోజు ఆ ప్రయాణికుడు నిజానికి ఒక మహిమగల సన్యాసి అని తెలిసింది. అతను వరుణ్ మంచితనాన్ని ఆనందపడి అతనికి సంపద మరియు సంతోషం కలగాలని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల్లో వరుణ్ విజయవంతుడిగా మారి అందరి గౌరవాన్ని పొందాడు. ఇది చూసిన అర్జున్ అసూయతో సన్యాసిని ఆశీర్వాదం అడిగాడు. కానీ సన్యాసి మాత్రం నిరాకరించాడు. అప్పుడు బేతాళుడు విక్రమాదిత్యుని అడిగాడు, ఇద్దరు అన్నదమ్ములే అయినప్పటికీ సన్యాసి ఎందుకు వరుణ్ణి మాత్రమే ఆశీర్వదించాడు? అప్పుడు విక్రమాదిత్యుని సమాధానం చెప్పాడు. ఏమనంటే, ఎందుకంటే నిజమైన దయ హృదయం నుండి వస్తుంది. వరుణ్ ఎలాంటి ఆశ లేకుండా సహాయం చేశాడు. కానీ అర్జున్ మాత్రం తన స్వార్థం కోసం మాత్రమే ఆశీర్వాదం కోరాడు. బేతాళుడు గట్టిగా నవ్వుతూ, రాజా, నీ జ్ఞానం నిజంగా గొప్పది అని అన్నాడు. విక్రమాదిత్యుడు మాట్లాడగానే బేతాళుడు మళ్ళీ తిరిగి వెంటనే చెట్టుపైకి ఎగిరిపోయాడు. అప్పుడు రాజు మళ్ళీ అతన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజమైన దయ ఎప్పుడూ ఫలిస్తుంది. స్వార్థం మాత్రం పశ్చాత్తాపానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.